చేసుకునేది. దీనికి ఏం చేయాలి అధ్యక్ష? మనకి సుప్రీంకోర్టు రిజర్వేషన్ తీసుకున్న ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపుకు సామాజిక విద్యా వెనుకబాటుతనం బ్యాలెన్స్డ్గా అధ్యయనం అంటే తులనాత్మక అధ్యయనం జరిపేందుకు బీసీ కమిషన్కు నిర్దిష్టమైన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రభుత్వం ఇవ్వాలి. బీసీ కమిషన్కే నిరంజన్ గారు ఉన్నారు, ఎవరికి ఇచ్చే అవసరం లేదు. ఈ దిశగా మొదట 1994లో పాత బీసీ కమిషన్ యాక్ట్ను సవరించి నూతన కేంద్ర బీసీ కమిషన్ యాక్ట్ను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర బీసీ కమిషన్కు చట్టబద్ధత అధికారులు కల్పించి సరిపడా సిబ్బంది నిధులు బీసీ కమిషన్కు కల్పించి శాస్త్రీయ అధ్యయనం జరిపేందుకు సర్కార్ సహకరిస్తే అన్ని రంగాల్లో విస్తృత తులనాత్మక అధ్యయనం జరిపిన తర్వాత బీసీ కమిషన్ సహేతుకమైన రికమెండేషన్స్ కూడిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన తర్వాత బీసీ కమిషన్ నివేదికను శాసనసభ మండలిలో చర్చ పెట్టి సభ ఆమోదం తర్వాత చట్టం చేసి కేంద్రానికి పంపి 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడు అప్పుడు మన చిత్తశుద్ధి బయటపడుతుంది అధ్యక్ష. నేనేం చెప్తాను అధ్యక్ష, నా ఓన్ స్టేట్మెంట్ కాదు అధ్యక్ష. ఇది మనకు నిపుణులు, మన ప్రొఫెసర్స్, మన ఉస్మానియా, మన కాకతీయ యూనివర్సిటీ, మన 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 బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మరి ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష. ఇది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పొన్నం ప్రభాకర్ గారు టైం ఇవ్వమని చెప్పండి, దయచేసి టైం ఇవ్వమని చెప్పండి. వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసి రాజకీయం అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో మాకు ఎలాంటి మా అధినేత మా కేసీఆర్ ఒకటే చెప్తారు అధ్యక్ష, మన రాష్ట్రానికి ప్రజలకు మేలేంది ఏం సరే మీరు పూర్తిగా సహకరించండి, వారు ఎంబడి ఉండండి అని పదే చెప్తా ఉంటారు అధ్యక్ష. కానీ ఒక మాట బాధ అధ్యక్ష, ఏమాట